రైట్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా ఖలీదా జియా 2 సార్లు పనిచేశారు. 1991 నుండి 96 వరకు ఒకసారి, అలాగే 2001 నుండి 2006 వరకు మరోసారి ప్రధానిగా పనిచేశారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా సేవలందించినటువంటి జియా మరణం చెందడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అలాగే ప్రజలు ఏమంటున్నారు? దాదాపు మనకు ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, నిరసనలు ఒకవైపు, కానీ మరొక వైపు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు అన్నటువంటి వార్త ఒక్కసారి బంగ్లాదేశ్ ప్రజల్లో మాత్రము తీవ్ర దిగ్భ్రాంతి అని చెప్పవచ్చు. తర్వాత ఆమె గత కొన్ని రోజుల నుంచి కూడా వెంటిలేటర్పై ఉన్నటువంటి పరిస్థితి, అనారోగ్యం క్షీణించడంతో వృద్ధాప్య సమస్యలు, దాదాపు ఆమె వయసు 80 సంవత్సరాలు, అనేక సమస్యలతోటి ఎవర్ కేర్ అన్నటువంటి హాస్పిటల్లో ఆమె గత కొన్ని రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ నిన్న ఏదైతే బిఎన్పికి సంబంధించినటువంటి పార్టీ, అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి, నిన్న నామినేషన్ పత్రాలు కూడా ఏదైతే జమ చేసినటువంటిది దాదాపు నిన్ననే చాలా క్రిటికల్గా ఉంది. కానీ ఏదైతే ఆమెకు ఉండేటటువంటి అనుబంధం అనుకోవచ్చు, బంగ్లాదేశ్తో ఉన్నటువంటి అనుబంధం, ఇప్పటికే 2 పర్యాయాలు ఆమె ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఉన్నటువంటి అనుబంధంతో ఖచ్చితంగా ఆమెని నామినేషన్ వేయాలన్నటువంటిది ఆ పార్టీ సభ్యులు కూడా అందరూ కూడా కోరడంతో నిన్న నామినేషన్ కూడా వేయడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం ఆమె అనారోగ్యం మరింత క్షీణించడంతో, అంటే డాక్టర్లు ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్తో ఒక్కసారిగా మాత్రము బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆమెకి 2 కుమారులు. మొట్టమొదట ఏదైతే పాలిటిక్స్లోకి రావడానికి తన భర్త హత్య అనంతరం ఆమె రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నిన్న ఏదైతే మనకు నామినేషన్ వేసినటువంటి ప్లేస్ కూడా ఆమెకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి ప్లేసు. తర్వాత బోగురా 7 అన్నటువంటి నియోజకవర్గం నుంచి ఆమె నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆమె 3 పర్యాయాలు విజయం సాధించారు. ఆ ప్లేస్ నుంచి వాళ్ళకు ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం అనుకోవచ్చు, నిన్న వేసినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది కూడా. అయితే ముఖ్యంగా రేపు జరుగుతున్నాయి అంత్యక్రియలు అన్నటువంటిది వారి కుటుంబ సభ్యులు ఈ మధ్యనే దాదాపు 28వ తేదీన ఇటు రావడం జరిగింది మా పెద్ద కుమారుడు తారక్ రెహమాన్. అయితే దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 17 సంవత్సరాల నుంచి కూడా తల్లికి దూరంగా ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఇక్కడికి రావడం జరిగింది. అయితే చిన్న కుమారుడు 2015లో అతడు కూడా హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. ఇప్పుడు పెద్ద కుమారుడు దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు మొత్తం అంతా కూడా కార్యక్రమాల్లో అంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. కానీ ఏదైతే ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటిది, తన భర్తకు సంబంధించినటువంటిది ఢాకాలోనే పూర్తిగా అంత్యక్రియలు జరుపుతారు. అంతేకాకుండా ఏదైతే తన భర్తకు ఉన్నటువంటి జియాపూర్ రెహమాన్, ఆయన భర్తకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇంతకుముందు ఎక్కడైతే జరిపారు దానికి సంబంధించినటువంటి ప్లేస్లోనే జరుపుతారు అన్నటువంటిది మాత్రము కీలకంగా కుటుంబ సభ్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారము. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నిరసనలు ఒకవైపు, మరొక వైపు ఎంతో అనుబంధం అనుకోవచ్చు, తర్వాత సీనియర్ నేత ఈ విధంగా కన్ను మూశారు అన్నటువంటిది ఒకవైపు అటు పార్టీలో అనుకోవచ్చు, ఇటు బంగ్లాదేశ్లో మాత్రము తీవ్రని లోటు అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వారి ఆమెకి నివాళులు అర్పిస్తున్నటువంటిది అని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ కళా.